అందుకని ఇంకా అలా లోపల శరీరపు తపస్సు అంటే ఏమన్నారు కదా, అంటే శరీరాన్ని శుచిగా ఉంచుకోవడం. నేను ఊరికే చెప్తున్నాను మామూలుగా, శుచిగా ఉంచుకోవడం, మనం ఉన్న ప్రదేశాన్ని శుచిగా ఉంచుకోవడం, అది శారీరక తపస్సు. అలాగే గురువు ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం, గురువు శరీరాన్ని శుభ్రంగా అంటే ఆయనకు సౌకర్యంగా ఉండేలాగా చూడడం, అది శారీరక తపస్సు. అని వాచిక తపస్సు, మనం మాట్లాడే మాటల్లో గాని, మరి చెప్పే విషయాన్ని చెప్పే పద్ధతిలో గాని ప్రేమపూర్వకంగా ఉండడం. అలాగే గురువాక్యం మీద విశ్వాసంతో ఉండి చక్కగా సమయానికి అనుకూలమైన ప్రశ్నని గురువుని వినయ విధేయతలతో అడిగి ఆయన నుంచి అడగడంలో కూడా ఆర్ధత తపన పెట్టుకుని వినాలి, విని అడగాలి. అలా అడగడం, అవసరం లేకపోతే అసలు మాట్లాడకపోవడం, అవసరమైన మాట అవసరమైనంత వరకే, ఎక్కువ మాటల్లో కాకుండా తక్కువ మాటలలో చక్కటి సమాధానం గాని సమాచారం గాని ఇవ్వగలిగేలాగా మాట్లాడగలగడం, అది వాచిక తపస్సు. ఇంకా మానసిక తపస్సు గురించి కూడా చాలా వివరణగా చెప్పారు. మనసుని ఏ ఏ సమయాలలో ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉపాసన చేసుకోవాలి, ధ్యానం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మానసిక తపస్సు గాని చెప్పారు. చెప్పి ఈ మూడు కూడా శారీరక వాక్కుతో మనసుతో చేసే తపస్సుల వల్ల వచ్చేది ఏమిటి అంటే అంతఃకరణ శుద్ధి అంతే తప్ప మోక్షం కాదు అని చెప్పారు. చెప్పి అయితే ఎలా వస్తుంది మోక్షము అంటే ఏమన్నారంటే సర్వ శరీరస్థ చైతన్య ప్రాపకో గురు రూపాస్య అని నిరాలంబనోపనిషత్తు నిర్ణయిస్తుంది కదా. అంతేకాకుండా ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్య ద్విజానాతి స భూమా అంటూ ఆ భూమా పదార్థాన్ని గురించి కూడా, భూమా అంటే పరబ్రహ్మము, శృతి నిర్ణయించింది. గురుతత్వాన్నే భూమా అంటారు. భూమానమిత్యుపాస్య అన్నారు. ఆ గురుతత్వమునే ఉపాసించుము, నిరంతరము గురుతత్వం. ఉపాసించమంటే పూజించమని కాదు, ఉపాసించుటంటే గురుబోధ సన్నిధానమునందు నీ మనస్సు నుంచుము అంటే. మరి గురువు అనగా బాహ్యంగా కూడా గురువే, సన్నిధివే, కానీ అంతరంగాన్ని ప్రకాశింపచేసే అఖండ చైతన్యమే గురువు గనక అక్కడ ఆ సన్నిధానంలో సదా ఉండుము అని అర్థం అనమాట. కనుక ఈ శ్లోకంలో నా గురోరధికం తపః అని ఉల్లేఖింపబడింది. నాణ్యత సాధనం గురు మార్గిణాం, గురు భక్తులకు గురు ఉపాసన కంటే మరొక సాధన లేదు. ఇతర సాధనలు పనికిరావు. ఇతర సాధనలు చేస్తూ ఉంటే ఆ సాధనల చేత తన ఆశయ సిద్ధి చేకూరదు. చెప్పిన తర్వాత ఇంక ఈ సాధన చేస్తా, ఆ సాధన చేస్తా, ఇంక ఎవరో ఏదో చెప్పారు అది చేస్తే ఇంకా మంచిదిట, అదేదో చేస్తే ఇంకెంతకంటే మంచిది కదా, ఇంకా అటు ఇటు ఇంకా వెళితే నువ్వు పొందవలసిన దానిని పొందలేవు. చెయ్యకూడదు అన్నారంటే గురువు నా దగ్గరే కూర్చో, ఇంకెవ్వరి మాట వినకు అని కంట్రోల్ చేసేస్తున్నారు కదా. ఆయన మాటే వినాలట, ఆయన చెప్పిందే చెయ్యాలట. ఇంతకంటే గొప్పగా ఇతరులు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు గురువు లేదు కదా, అది ఎందుకు చేయకూడదు అని మా శిష్యుడు మనసు ఎదురు తిరుగుతుంది. అటువంటి వాడికి ఆ గురువు దగ్గర ఉండకూడదు, ఉన్న ప్రయోజనం పొందడు. ఎందుకంటే ఈ గురువు చెప్పినటువంటి మాటని మరొక గురువు చెప్పిన దాంతో టాలెంట్ అన్నా చేసుకుంటాడు, అది కూడా నచ్చితే అవతల నేను ఈ గురువుని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. మానసిక స్థితి అలా ఉంటుంది. అందుచేత నిజమైనటువంటి గురువు అంటే ఏంటో, ఆ గురువు వల్ల తాను పొందవలసిందేంటో అది గురుబోధ వల్లనే తెలియాలి. తెలిసిన తర్వాత నిజమైన గురువు పరబ్రహ్మమే. ఆ బ్రహ్మము నామరూప క్రియారహితమైన శుద్ధమై ఉండడం చేత ఆ పరబ్రహ్మమే అనుగ్రహించి ఒక రూపము ద్వారా మనల్ని తరింపజేస్తుంది. కాబట్టి నా తపన, నా ఆర్తి, నా ఇచ్ఛ ఆ పరబ్రహ్మమునే పొందడానికి సంబంధించింది అయితే నా గురువు అదే చెప్తున్నారు గనక నేను ఇక దానిని తప్ప మరొక దానిని చేరను, పొందను, ప్రయత్నం చెయ్యను అని నిశ్చయించుకోవాలి. అలా నిశ్చయించుకున్న తర్వాత ఇతర సాధనలు ఏమి పనికిరావిక. ఆ యజ్ఞం చేస్తా, ఈ యజ్ఞం చేస్తా, ఆ పూజ చేస్తా, చేసుకో అవన్నీ, కానీ అవి దేహానికి సంబంధించినవి ఉంటాయి. అలాగే మనసుకు సంబంధించినవి ఉంటాయి. కానీ నీకు సంబంధించింది ఏమిటంటే ఇవి ఏవైనా సరే దేహము నేను అన్న వారికి మాత్రమే తప్ప
తానంటే తత్స్వరూపమైన బ్రహ్మము అన్న దానిలో స్థిరపడాలనుకునే వారికి అడ్డే. అవునమ్మా. అతడు తన బ్రహ్మీభూత స్థితిని వదిలి మళ్ళీ చేసే ఒక వ్యక్తిగా, సాధకుడిగా, సాధన యొక్క ప్రయోజనాన్ని పొందేవాడిగా మారిపోతాడు. మళ్ళీ వాడి కింద పడిపోయిన వాడి కిందే లెక్క. అందుచేత ఇతర సాధనలు చేయుచున్నచో ఆ సాధన చేత అతడు తన ఆశయ సిద్ధి చేకూరదు. సరి కదా. ఆ సాధనలు నీ స్వరూపమును పొందడానికి అవరోధాలే అవుతాయి అని తెలుసు. అడ్డేగా మరి స్వరూపంలో నామరూప క్రియలు ఏమీ లేవయ్యా, నిర్మల నిశ్చల ఆనందమేను. అక్కడ నువ్వు ఏది చేసినా చేసేవాడు వచ్చేస్తాడు. చేసేవాడు వచ్చాడు అంటే చెయ్యబడేది వచ్చేస్తుంది. అప్పుడు దాని ఫలితం వస్తుంది. నేను నాది వచ్చేసి మళ్ళీ జన్మబంధాల్లో కర్మబంధాల్లో పడేస్తుంది. కాబట్టి నువ్వెవరో చూసుకో అని చెప్పినప్పుడు ఆ గురువాక్యాన్ని నమ్మి దాన్నే పట్టుకుని ఉంటే ఆ పరాత్పర పరబ్రహ్మమైన ఆ అఖండ సచ్చిదానందమైన గురువే తల్లిగా, తండ్రిగా, బంధువుగా, మిత్రువుగా నీ మానసిక స్థితికి అనుగుణంగా నిన్ను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంచాలో అలా అలా ఉంచుతాడు. ఆ పని ఆయింది. ఆయన ఆ పని చేసుకుంటాడు అనడంలో మనకి నమ్మకం లేదనుకో, ఇక ఆ గురువునికి నువ్వు పట్టుకుందామన్నా పట్టుకుని ఉండలేవు. ఇలా జరుగుతూ ఉంటున్నట్టు అంచేత అంత గాఢమైన విశ్వాసము, భక్తి, శ్రద్ధ నీ అంతరంగ రంగనాథుడైన ఆ పరాత్పర పరబ్రహ్మం యొక్క వ్యక్తీకరణేనమ్మా బోధ అంటేను. చెప్పేది ఒక ఉపకరణం మాత్రమే తప్ప అక్కడ ఉపకరణం కోసం వాడుకోబడిన పరికరం మాత్రమేను. ఏ పరికరాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో పరమాత్ముడికి తెలుసు అంటూ చెప్పి, ఇప్పుడు ఇదంతా మనకి తెలియాలి అంటే జ్ఞానం. ఆ శ్లోకంలోని నాలుగో మాట అది. అనగా జ్ఞానము అనగా జ్ఞానం అంటే ఏమిటి? ప్రకాశము అవి ఇవి అన్నారుగా ఇవిడప్పుడు. అనగా సామాన్య అర్థంలో తెలివి అంటాం. జ్ఞానం అంటే తెలివే కదా. తెలివితోనే మానవుడు శాస్త్రజ్ఞానం, వస్తు జ్ఞానం సంపాదిస్తూ ఉంటాడు. నీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి, నేను విన్నాను కాబట్టి, నేను చదివాను కాబట్టి నాకు తెలుసు అంటాడు కదా. వాడికి ఎలా తెలిసింది అంటే అక్కడ తాను జ్ఞానం, తెలివి ఏదో అక్కడ ఉంది కాబట్టి. అవునా? జ్ఞానం ఎట్లా తెలుసుకుంటాం? నాకు జ్ఞానం ఉంది కాబట్టి నాకు తెలిసింది ఎవడవడు, నాకు తెలుసు అంతే అంటాడు. కాబట్టి జ్ఞానము అంటే సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఆఖరి చీమకి కూడా దాని శరీరానికి సంబంధించినంత వరకు ఆ జ్ఞానం ఉంటుంది. దాన్ని తెలివి అంటారు. సామాన్య అర్థం అదే. అదేమిటంటే శాస్త్ర జ్ఞానమని, వస్తు జ్ఞానమని, జ్ఞానం బ్రహ్మ చైతన్యము, బ్రహ్మాకార వృత్తి, స్వరూప స్ఫూర్తి, సృష్ట్యాదులే స్ఫురింపని తానై ఉన్న స్థితి అని విశేష అర్థాలు కూడా దీనికి చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానానికి మళ్ళీ ఆ పేర్లు కూడా. సామాన్యంగా అందరికీ జ్ఞానం అంటే తెలివని, ప్రకాశమని అందరికీ తెలుసు. అదే సత్సంగంలో ఉన్న వాళ్ళకి, కొంచెం శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఈ తెలివితోనే మానవుడు శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని గాని, వస్తువుల యొక్క జ్ఞానాన్ని గాని సంపాదించుకోగలుగుతున్నాడు. అవునా? మనందరికీ అదే కదా, జ్ఞానంతో తెలియబడుతుంది. అమ్మ ఈ సృష్టి అని కాదు, ఏ సృష్టిలో అయినా సరే సృష్టి అన్నది ఉంటే జ్ఞానం ఉంటేనే, జ్ఞానము ఉంటేనే సృష్టి గాని, సృష్టి ఉండడం గాని, సృష్టి లేకపోవడం గాని జ్ఞానం ఉంటేనే తెలియబడుతుంది. ఎవరికి? జ్ఞానానికే. ఎవరా జ్ఞానం అని చూస్తే నువ్వే. అప్పుడు నువ్వేమయ్యావు? జ్ఞానమైపోయావు. మరి నువ్వు జ్ఞానానికి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు లేవుగా. కాబట్టి నామరూప క్రియారహిత స్వరూపమైన జ్ఞానమైన నీ సన్నిధానంలో ఈ నామరూప క్రియా సహితాలతో కూడి ఉన్న ఈ శరీర దేహ ఇంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు సాగుటను జరుగుటను నీ తెలివిలో అది నీ తెలివి ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు నీ ప్రకాశములో అది ప్రకాశింపబడి వ్యవహారం చేస్తుంది. మరి నువ్వు అదెలా అవుతావు కదా? కాదు. కాబట్టి జ్ఞానం అంటే, సత్య జ్ఞానం అంటే ఇది.
మిగతాది కూడా జ్ఞానమే. అది లోకాన్ని చూపిస్తుంది, వస్తువులను చూపిస్తుంది, శాస్త్రాలను చూపిస్తుంది, మంచి చెడ్డల్ని, ద్వంద్వాలన్నింటినీ చూపిస్తుంది. దాన్ని జ్ఞానమే అంటారు, దాన్ని తెలివే అంటారు. ఇంకా చక్కగా జ్ఞానం అంటే ఏమని చెప్తున్నారు? బ్రహ్మ చైతన్యము అని చెప్పారు. జ్ఞానం అంటే పరమాత్మ చైతన్యము, అంటే సూర్యుడు సూర్య ప్రకాశం లాగా పరమాత్మని ప్రకాశమే జ్ఞానము అని. ఇంకా బ్రహ్మాకార వృత్తి అంటే ఆ పరమాత్మే నేను అనబడినప్పుడు ఆయన అంశే అయి ఉన్నది. దీన్ని చిదంశ అని కూడా అంటారు. చిత్ అంటే మరి చైతన్యం కదూ, చిద్ అంశ అంటారు. ఇదే బ్రహ్మాకార వృత్తి అంటే ఏమిటి? నేను అంటే ఆ అఖండ ప్రకాశాన్నే, నిన్ను చైతన్యాన్ని, నేను అంటే ఆ తెలివి స్వరూపాన్ని అన్న భావనతో ఉంటే దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. ఇక స్వరూప స్ఫూర్తి, తన స్వరూపం ఏదో ఇందాక వివరించాం కదా, నా వల్ల ఇవి తెలియబడుతుంటే ఇవి నేను కాదు, నేను ఆ చిత్స్వరూపాన్ని, నేను ఆ ప్రకాశ స్వరూపాన్ని అన్నటువంటి స్ఫూర్తి. స్ఫూర్తి అంటే ఏమిటి? స్ఫూర్తి అంటే ఏంటమ్మా అన్నపూర్ణ? స్ఫురత్ అంటే గుర్తుకొచ్చేది, స్ఫురింపజేసేది. నేను అనేసరికి స్వరూపమే స్ఫురించడం, స్వరూప స్ఫూర్తి. సృష్టి ఆదులే స్ఫురింపని ఈ తన వల్ల ఇక నాకు నా స్వరూప స్ఫురణలో, నా స్వరూప స్మరణలో, నా స్వరూప వృత్తిలో, నా స్వరూప ధ్యాసలో నాకు నా స్వరూపం చిన్మయ ప్రకాశం గనక, అఖండ జ్ఞానం కనుక దానిలో ఇక ఈ సృష్టి మొదలకు నానా రకాలవేవి కొంచెము కూడా స్ఫురించని తాను తానే ఉన్న స్థితి. అంటున్నావేటే బాబు, అంత తేలిక అనుకుంటున్నావా? అదే అదే అప్పుడప్పుడు మేము పొందుతూనే ఉన్నాం కాబట్టి అన్నానమ్మా అనొచ్చు. నువ్వు పొందుతుంది కూడా నిజమే. అయినా అక్కడ సృష్టి గాని, ఈ సృష్టిలో భాగమైన దేహానికి సంబంధించింది ఏది గాని కొంచెం కూడా స్ఫురించకుండా తానే అయి ఉన్న స్థితి, అది కూడా జ్ఞానమే అంటారు. దాన్ని కూడా ఇలాంటి విశేష అర్థాలు ఆ జ్ఞానానికి, జ్ఞానం అన్న పదానికి చెప్పబడుతున్నాయి. అయితే సామాన్య అర్థంలో ఈ జ్ఞానం సకల ప్రాణుల యందు మాత్రమే కాకుండా అన్ని చేయమన్నాం కదా, అలాగా సకల ప్రాణులందే కాకుండా జడములని నిర్ణయించిన పదార్థాల యందు కూడా ఏదో ఒక రూపంలో ఉందిట. ఉందట. మరి జడాలు, రాళ్ళు రప్పలు జడాలు అనుకుంటున్నాం కదా, వాటి యందు కూడా ఏదో ఒక రూపంలో ఉందిట, ఉంది కూడాను. అయితే ఎలా ఉంది అని చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. అనుకోని గారు అంటున్నారు. ఉందని మనం అనుకుంటున్నామండి. రాయిలో కదా జ్ఞానం ఉంది అని మీరు ఎలా చెప్పగలరు? మరి అంటున్నారేంటి? రాయి అంటే స్థావరం కదా, రాయిలో జ్ఞానం ఎలా ఉంది అంటే ఉంది. ఎందుకంటే రాయిని పగులగడితే దానిలోంచి నీరు వస్తుంది. ఈ జలధారలన్నీ అక్కడి నుంచి రాతిలో నుంచి పుట్టుకొస్తున్నవే. అలాగే రాతికి నడుమ ఒక విత్తనం పడిందని కూడా అక్కడ వృక్షం మొదలవుతుంది. అందుచేత రాతిలో కూడా ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ చైతన్య శక్తి ఉంది గనకనే మరొకటి వ్యక్తీకరించడానికి అవకాశం కలుగుతుంది. అవునా? అన్ని అసలు దానికి కూడా మరొక దానిని ఉత్పత్తి చేయగలిగే చైతన్యం దానిలో కూడా ఉంది. అది బయలు పడదు, ఉంది. అలాగే కర్రముక్క జడమే కదా, దాన్ని రెండో ముక్కతో రాపిడి పెడితే వస్తుందిగా. మరి లోపల ఉందిగా. రకంగా జడములనుకున్న వాటి యందు కూడా ఈ జ్ఞానము మరి ప్రాణులందే మాత్రముగా జడములను నిర్ణయించిన పదార్థాల్లో కూడా ఏదో ఒక రూపంలో ఉండనే ఉంది. దాన్ని మనం చూడము, తెలుసుకోము, గ్రహించము గాని ఉంది. కాబట్టి ఈ జ్ఞానము శబ్ద తన్మాత్ర యొక్క పరిణామమే. శబ్ద తన్మాత్ర, పంచతన్మాత్రలో శబ్దం ఒకటి కదూ. శబ్ద, స్పర్శ అని చెప్పే 5 ఉన్నాయి కదా, రూప రసగంధాలు.
ఈ ఐదిటిలోనూ శబ్ద తన్మాత్ర యొక్క పరిణామమే, శబ్దం యొక్క పరిణామమే జ్ఞానము. బాగా జాగ్రత్తగా వినాలమ్మా. తెలిసిపోయింది అక్కడ చదివాం ఇక్కడ చదివాం అప్పుడు ఎప్పుడో విన్నామంటే కుదరదు. ఇక్కడ శబ్ద తన్మాత్ర యొక్క పరిణామమే జ్ఞానము. శబ్దమే నేను అనేది తొలి శబ్దం. నేనే రకరకాలుగా అది ఇది వాడు వీడు అంటూ రకరకాలుగా మారుతూ ఉంటుంది. అదే ఆ శబ్దం శబ్దం పుట్టిన చోట ఆగితే అది పరమనిశబ్దమైన మౌనమే. ఆ శబ్దమల్లాగా కొనసాగితే నానా రకాల రూపాల ఈ జగత్తుత్పత్తి. ఇప్పుడు అర్థమైందా? అలా ఉత్పన్నమైంది, శబ్దంలో నుంచే పుట్టింది కదా. శబ్దము అంటే పోని నామం అనుకుందాం. నామాన్ని నామంగా చూస్తే ఎవ్వరికీ ఆసక్తి కలగదు. నామముకి ఒక రూపము గోచరిస్తేనే, ఆ నామ రూపాలు కలిసితేనే ఒక ఆకర్షణ కలుగుతుంది. ఊరికే ఎల్లయ్య అని పిలిచాం, అక్కడ ఎల్లయ్య అని దానికి సంబంధించిన దేహాలు ఏవి లేవు, స్పందన రాదుగా. రూపం ఉన్న చోటనే కదా ఈ శబ్దము వెళ్లి స్పందింపజేస్తుంది. అవునా? అందుచేత ఈ శబ్దానికి రూపాన్ని చేరేసరికి పరిణామం, మార్పు కదా. శబ్దం యొక్క మార్పే పరిణామం, అంటే మార్పే, అంటే శబ్దం యొక్క పరిణామమే మార్పు, నానా రకాల మార్పులు చెందుతూ ఉంటుంది. జ్ఞానము శబ్ద తన్మాత్ర యొక్క మార్పు. శబ్దము వాక్ అని వ్యవహరింపబడుతుంది. మన అందరికీ శబ్దం అంటే వాకు, నోటితో మాట్లాడే మాటే శబ్దం అనుకుంటాం లోకల్లో అందరూ అంతే. చప్పుడు ఎక్కడ వినపడుతుంది? మాట్లాడితేనే. దాన్ని మనం నోటితో శబ్దం అంటే వాక్కు అని కూడా వ్యవహరిస్తూ ఉంటాము. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఈ శబ్దము 4 విధాలుగా చెప్పబడింది. పర అని, పశ్యంతి అని, మధ్యమ అని, వైఖరి అని 4 విధాలుగా చెప్పబడిన సకలము నందు ఏదో రూపంలో ఉండియే ఉన్నది ఈ శబ్ద తన్మాత్ర. ఈ శబ్ద తన్మాత్ర ఉట్టి వాక్కే కాదు. ఈ వాక్కి మూలాన్ని వెతకకపోవడం వల్ల నోటితో మాట్లాడినటువంటి ఈ శబ్దాన్ని పట్టుకొని అది ఏ రూపానికి సంబంధించిందైతే ఆ రూపంలోకి మనం వెళ్ళిపోతున్నామే గాని ఈ శబ్దం యొక్క మూలాన్ని మనం పరిశీలించకపోవడం చేత శబ్దం యొక్క మూలం ఏమిటా అని మనకి తెలియడం లేదు. శబ్దం యొక్క మూలం ఏమిటి అని ఒక్కసారి మనం వెతికితే ఏం జరుగుతోంది? ఈ వాక్, నోటితో మాట్లాడినటువంటి మాట, అదే వైఖరి అయి, ఆ వైఖరియే మధ్యమమై, ఆ మధ్యమమే పశ్యంతి, ఆ పశ్యంతి పరా స్వరూపమై. అంటే పర అంటే దీనికంటే వేరు. సూర్యుని వెలుగులో ప్రకాశించే జగత్తు సూర్యుడు కాదు, కానీ సూర్యప్రకాశం లేకపోతే జగత్తు లేదు. అలాగే పర అంటే ఆ సూర్యుడు, ఆ ప్రకాశము, ఆ ప్రకాశంలో నానా రకాల రూపాలు, ఆ రూపాలకి నానా రకాల నామాలు కదా. ఆ శబ్దం అన్నిగా మారిపోయింది. నామమే కదా, నామం కాస్త రూపంగా మారింది తల్లి. అవునమ్మా, అర్థమవుతుందమ్మా. అదే జగత్తుగా వ్యక్తమవుతుంది. తెలుస్తుంది కదమ్మా? బాగా తెలుస్తుందమ్మా. ఇంతకు ముందు వివరించారు కదమ్మా బాగా అని. చతుర్విధ అంటే సందర్భాన్ని బట్టి దాని యొక్క వివరణలో కూడా గాఢతలు ఉంటాయమ్మా. అవునమ్మా. వైఖరి అని చతుర్విధములుగా చెప్పబడిన సకలమునందు ఏదో ఒక రూపంలో ఉండియే ఉన్నది ఇదే. అందుచేత జడములని చెప్పబడిన రాళ్లయందు పరా వాగ్రూపముల నుండి వాగ్రూపంలో ఆ పర ఎలా ఉంది? రాళ్ల యందు కూడా ఉంది. పర వాగ్గు రూపంలో ఉండి ఉన్నది. పరమాత్మ యందు లేస రూపముగా ఘనీభవించి ఉన్నది. ఆ పరాశక్తే. పరమాత్మ యందు లేసం మాత్రముగా ఉంది ఆ శక్తి. లేసమంత ఉంది. పైగా అక్కడ కూడా ఘనీభవించి ఉంది ఆ శక్తి. కనుక అది కేవల నిశ్శబ్ద బ్రహ్మమైన పరిపూర్ణ బ్రహ్మం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆపితే ఆగుతుందే గాని
ఆపినంతసేపే మళ్ళీ వస్తుంది. ఆ పరమ మౌనం. ఉమ్, తర్వాత ఏమవుతుంది? ఉమ్. అది మళ్ళీ పర్సెంటి మధ్యమ వైఖరి. వైఖరి. వైఖరి అంటే వాకు రూపంగా ఉమ్, వెలువడిపోతుంది. కాబట్టి అది దానిలో నుంచి వ్యక్తమయ్యే లక్షణం కలిగి ఉన్నటువంటి ఆ పరా కూడా పరబ్రహ్మం కాదు, కాదు. దానిలోనే ఉంది. మళ్ళీ ఉమ్, దానిలోనే ఉంది, అదే అయ్యుందమ్మా కదూ. దానికి చిన్న ఉపమానం చెప్తాను. సముద్రం ఉంది, అవునా? ఉమ్, సముద్రము పరాత్పర పరబ్రహ్మము పరమ మౌనము అనుకుంది. వేళ మౌనోపాసనలు అదే. మౌనోపాసన విన్నారా? వినలేదండి. మౌనోపాసన అదే చెప్పింది. ఏముంది మౌనోపాసనలో? ఉన్నది మౌనమే. ఉమ్, సమస్తము మౌనము నుంచే వ్యక్తమైంది. కాబట్టి మౌనము నుంచి వ్యక్తమైంది, మౌనము కాక మరొకటి కాదు. ఉమ్, మౌనం నుంచి ఏం వ్యక్తమైంది? శబ్దం వ్యక్తమైంది. ఉమ్, దేవుడి శబ్దం అంటే మౌనమా? అదేమిటి బాబా, రెండు వ్యతిరేకం కదా అనుకుంటాం కదా. వ్యక్తమైంది కదూ. మరి దేని నుంచి ఏది వ్యక్తమైందో అది దానికంటే వేరుగా ఎలా ఉంటుంది? ఉండదమ్మా. వ్యక్తమైన అది మౌనమే. అలాగే నీటి నుంచి వ్యక్తమైనటువంటి అలగా ఉన్న అది నీరే, బుడగగా ఉన్న అది నీరే. వ్యక్త రూపంలో చూడబడినంతసేపు కూడా అది అవ్యక్త పరబ్రహ్మం మీదకి దృష్టిని వెళ్ళనివ్వదు. ఎప్పుడైతే ఈ వ్యక్త రూపమైన ఈ అలా బుడగా అనుకోండి, లేకపోతే ఇక్కడ నేను అన్న శబ్దము, దానివల్ల మేను అన్నటువంటి రూపము, ఈ నేను మేను అన్న దానితో కూడి ఉన్నంతసేపు కూడా దానికి మూలమైన పరమ శబ్ద రహితమైన పరమ మౌనం వైపుకి మనం చూడలేం. ఎప్పుడైతే ఈ మేమేమిటి అన్న ప్రశ్న కలిగినప్పుడే నేను అనగా నేను యొక్క వ్యక్తీకరణే. అవునా? నేను అంటే నేను యొక్క వ్యక్తీకరణే మేను. మరి ఈ నేను దేని వ్యక్తీకరణ? పరమ మౌనం యొక్క వ్యక్తీకరణ. పరమ మౌనం యొక్క వ్యక్తీకరణ పరమ మౌనమే అయ్యుంటుంది. అంటే నేను అన్న ఆ వ్యక్తి, ఆ శబ్దం, ఆ నిశ్శబ్ద పరమాత్మే, ఆ పరమ మౌనమే. పరమ మౌనమే నేను, పరమ మౌనమే మేను, పరమ మౌనమే విశ్వము. ఆ పరమ మౌనమునందే అన్ని అలా కలుగుతూ మళ్ళీ దానిలోనే ఉంటూ దానిలోనే కలిసిపోతుంది. దానిని విడిచికి ఏది లేదు. పరమాత్మ అన్నదాన్ని ఇక్కడ మనం పరమ మౌనము అంటున్నామంటే, ఎందుకంటే మౌనాన్ని తేలికగా మనం అందుకోవచ్చు. పనిగట్టుకొని బిగబట్టుకొని కూర్చోక్కర్లేకుండా ఈ నేను అనకముందున్నది ఆ పరమ మౌనమే కదా. అదే కదా. అది లేకపోతే నేను అనేటువంటి ఈ శబ్దము కాదుగా. పోనీ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దామని వెళ్తే మౌనం మిగులుతోందిగా. మౌనాన్ని మరిస్తే అది మళ్ళీ నేనుగా మారిపోయింది. మారినట్టు కనపడుతున్నా అది మౌనాన్ని విడిచి లేదు. భగవాన్ అన్నారు మౌనము మాట మౌనానికి ముత్తాత. మౌనము మాటకి ముని మనవడు, మాట మౌనానికి ముని మనవడు అన్నారు. వాడే వీడు వ్యక్తమైతే ఇలా వస్తాడు. కాబట్టి మౌనమే అంతా మౌనమే. అదే వ్యక్తమై శబ్దమైతే శబ్ద తన్మాత్ర నేను అని మొట్టమొదటి శబ్దం అంటే నేను వచ్చాక ఓంకారమైన హిరీంకారమైనాను. కాబట్టి ఓంకారం కంటే ముందుది ఇది నేను. మొట్టమొదటిది ఏమిటి? మౌనం. మౌనంలోనే నేను అనే శబ్దం, అదే పరా అంటున్నారు ఇక్కడ. ఆ పరాయే ఏమైంది? తెలియబడే స్థితికి వచ్చింది. పరా పశ్చితి జ్ఞానం అయ్యింది. ఎందుకంటే ఫలానాది ఆ రూపము అని తెలుసుకుని వైఖరిగా మారింది.
అవునా? వైఖరిగా మారడం అంటే ఒక మాటగా వచ్చి ఫలానా వాడు అని తెలుసుకుంటున్నావు. మాట వస్తే ఫలానా వాడు అని తెలుసుకుంటావు. మాట రావాలంటే ఏముంది అక్కడ? శబ్దం ఉండాలి, అంటే నామం ఉండాలి. నామం వచ్చిన తర్వాత వైఖరి రూపంగా మారింది. నామమే కదా రూపంగా మారింది. రాముడు అని తోడని ఆ రూపం వస్తుంది. రాముడు అన్నాక రూపం వచ్చిందా? రూపం వచ్చాక రాముడు వచ్చాడా? రాముడు అన్నాకనే కదా రూపం వచ్చింది. నీకు అందరికీ మరి ముందు రూపం వచ్చేసాక రాముడు వస్తాడు అని నాకు తెలియదు, కానీ రాముడు అన్నాకనే రూపం వస్తుంది. అంటే ఏమిటంటే ఈ జగత్, ఈ నానాత్వం అనేటువంటి రూపము వచ్చింది అంటే అది వైఖరి అంటారు దాన్ని. అది ఎప్పుడు? చిత్ జ్ఞానము. చిత్ అంటే జ్ఞానం కదూ. జ్ఞానంలో ఆ జ్ఞానం శబ్ద తర్మాత్మతో కూడడం చేత నామమై ఆ నామము రూపమయ్యింది. ఈ రూపము నామమును పట్టుకొని ఉంది. నామం లేకపోతే రూపం లేదు. ఈ నామము జ్ఞానాన్ని పట్టుకుని ఉంది. ఈ జ్ఞానము అంటేనే ఉంది, అనకపోతే లేదు. అంటేనే ఉంది. ఆ ఉన్నది దేనిలో ఉంది అని చూస్తే అది పరమ మౌనమే. అంచేత ఈ పర అనేటువంటిది కూడా పరిపూర్ణ పరబ్రహ్మము కాదు. అవునా? కాదమ్మా. కనుక శబ్దరూపముగు ఈ సామాన్య జ్ఞానము ఏదో ఒక రూపంలో సర్వమునందు ఇమిడే ఉన్నదని చూడండి. ఆ కథ అంతా ఇప్పుడు నేను చెప్పాను, ఇంకా చెప్తున్నారు. కనుక అది ఏమవుతోంది? ఆ పరా వాగ్రూపముగా ఉండి ఉన్నది ఆ పరమాత్మ ఎందు లేసమాత్ర రూపంగా ఘనీభవించి అది ఉంది కాబట్టి వ్యక్తమైంది. లేకపోతే వ్యక్తం అవ్వదు కదా. లేస మాత్రంగా ఉంది అది. నేను అన్న శబ్ద తరంగం, దాన్నే పర అంటారు. ఉండి ఉంది, ఘనీభవించి ఉంది. ఆ ఘనీభవించింది శబ్ద రూపంగా ద్రవించింది. అవునా? అప్పుడు ప్రవహించింది. ఆ ఘనీభవించినదేదో దాన్ని ఏమందాం? రాయి అందాం. అవునా? దానిలోనే నాదం శబ్దం ఉంది. అది నీరందం ప్రవేశించింది. అర్థమవుతుందమ్మా? అవుతుందమ్మా. ఘనీభవించి ఉంది కనుక అది కేవలం నిశ్శబ్ద బ్రహ్మమైన ఆ ఘనీభవించి ఉన్న చూడ నేనన్న భావన అది పరిపూర్ణ బ్రహ్మము కాదు. ఏలనగా ఒకప్పుడు నిశ్శబ్దంగాను, కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది నిద్రలో, ఒకప్పుడు శబ్ద రూపంగాను మార్పు పొందుతుంది కదా. మరి అందుకని దాన్ని పరిపూర్ణ బ్రహ్మం అనకూడదు. నేను అనేటువంటిది ఆ పరమాత్మ నుంచే వచ్చిన, పరమ మౌనము నుంచే వచ్చిన, పరమ మౌన లక్షణాలు ఉన్నా నేను అనే శబ్దం ఉత్పన్నమయ్యేసరికి దాని నుంచి దానికి ప్రవహించడం స్వభావం కాబట్టి అది ప్రవహించి నానాత్వాన్ని పొందేస్తుంది కదా. అంటే దాన్ని పరిపూర్ణ పరబ్రహ్మ అనడానికి లేదు. దాన్నే మనకి భగవద్గీత 13వ అధ్యాయం చక్కగా వివరించాడు. అంచేత శబ్దరూపముకు సామాన్య జ్ఞానం ఏదో ఒక రూపంలో సర్వమును, అంచేత అది ఏమవుతుంది? శబ్దరూప పరిణామము పొందుతోంది గనుక ఒకప్పుడేమో నిశ్శబ్దంగా ఉంది, ఆహా ఓహో అని అనడానికి కూడా లేకుండా. మరి ఎప్పుడైతే ఆ ఆపి ఉంచే క్రియ వదిలిపెట్టబడిందో మళ్ళీ శబ్ద తరంగాలు విజృంభించేస్తున్నాయి. కాబట్టి అది పరిపూర్ణ పరబ్రహ్మం కాదు అని తెలుసుకోవాలి. అప్పుడు నేను ధ్యానంలో ఉన్నాము, ఆహా నిష్టలో, ఓహో నిష్టలో అనుకుంటాం, గొప్పదే కాదండం లేదు. బ్రహ్మన్నాలాగా 4-5 గంటలు ఉండొచ్చు, కానీ అది మళ్ళీ పరిపూర్ణ బ్రహ్మం కాకపోవడం చేత ఏమైపోతుంది? మళ్ళీ నామరూపాలుగా విజృంభిస్తోంది, తలంపుగా విజృంభిస్తోంది. అందుచేత పరిణామాన్ని పొందుతోంది. కనుక శబ్దరూపముగు ఈ సామాన్య జ్ఞానము ఏదో ఒక రూపములో సర్వమునందు ఇమిడే ఉంది. ఈ శబ్దరూపమైన జ్ఞానం ఎక్కడ లేదు గనక, ఎవరికి లేదు గనక అందరిలోనూ ఏదో ఒక రూపంలో ఈ శబ్దరూప జ్ఞానం ఉంది. కదా, అందరికీ నేనన్న శబ్దం ఉంది కదే, దేనికి లేదు? శబ్దరూప జ్ఞానం ఏదో ఒక రూపంలో అందరిలోనూ ఇమిడినట్టు ఉంది. జ్ఞాన రూపమగు బ్రహ్మమో అణువణువున ఇమిడి ఉన్నట్లు ఉంది కదా, ఇమిడి ఉంది కదా, అదే బ్రహ్మం కదా జ్ఞాన రూపమై. అవునమ్మా.
జ్ఞాన రూపమై అణువణువున అన్నిటి నిండా జ్ఞానము వ్యాపించి ఉండగా ఆ జ్ఞానమునందే కలిగినటువంటి శబ్దము నానా రూపములతో దాని వల్లనే ఉంది. అవునా? మరి ఇక బ్రహ్మము అంతటా అంటే శబ్దం జ్ఞానము అంతటా వ్యాపించి ఉంది. జ్ఞానము వల్ల తెలియబడేవి నానా రకాలుగా ఉన్నట్లు కనపడుతున్నాయి. జ్ఞానం ఒక్కటే అయి ఉంది, దాని వ్యక్తీకరణకు వచ్చేసరికి నానాత్వం అంతా గోచరిస్తుంది. అవునా? జ్ఞానరూపమగు బ్రహ్మము అణువులో ఇమిడి ఉన్నట్లు ఉన్నది. మరి అందుకే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం పరమాత్మ స్వరూపకము అని చెప్పబడింది. ఈ స్తంభంలో ఉన్నాడా దేవుడు అని అడిగితే మరి ప్రహ్లాదుడు దానిలోంచి మరి వెలుగు తీసుకొచ్చాడుగా. వచ్చాడా? దానిలోంచి వచ్చాడు. మరి స్తంభంలో లేకపోతే ఎలా వస్తాడు? పర్యంతం పరమాత్మ స్వరూపకం అని చెప్పబడింది. అది చేతనముల యందు అనగా ప్రాణుల యందు ఈ సామాన్య జ్ఞానము అంతఃకరణతో కూడి భూతద్దమునందు ప్రవేశించిన సూర్యరశ్మి దాహక శక్తిని పొందిన రీతిగా. బాగా వినమ్మా. స్తంభం మొదలు సమస్తమునందు పరమాత్మ వ్యాపించి ఉంది అని చెప్పబడినప్పుడు బ్రహ్మము చెప్పబడిన అది అన్ని చేతనముల యందు అనగా ప్రాణుల యందు ఈ సామాన్య జ్ఞానము అందరి యందు కూడా అంతఃకరణతో కూడి, అంతఃకరణలో అది పడింది ఆ జ్ఞానం. అది భూతద్దమందు ప్రవేశించిన సూర్యరశ్మి కాల్చగలిగే శక్తిని పొందినట్లుగా ఆ అజ్ఞాన రూపములను చెంది ఆ జ్ఞానమే అజ్ఞాన రూపములు చెంది సర్వమును గుర్తిస్తూ క్రియాకారకమైన కర్మ సంస్కారాల్ని పోగు చేసుకొని బంధ కారణం అవుతోంది. మీకు తెలిసిందా ఎంత బాగుంది, ఎలాగైపోయింది? అంతేతమ్మా, మనము దీన్ని ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. జ్ఞాన రూపమగు బ్రహ్మము అణువణువున ఇమిడి ఉన్నందువల్ల, జ్ఞాన రూపమైన బ్రహ్మము అణువణువులోనూ ఇమిడి ఉంది. అందుచేతనే అది ఆ బ్రహ్మ స్తంభ పర్యంతము పరమాత్మ స్వరూపమై ఉన్నదని చెప్పబడింది. చేతనముల యందు అనగా ప్రాణులందరి యందు ఈ సామాన్య జ్ఞానము, మనందరి యందు కూడా ఈ సామాన్య జ్ఞానము అంతఃకరణతో కూడింది, అంతటా ఉంది. అంతటా ఉన్నటువంటి సూర్య ప్రకాశము అన్ని చోట్ల ప్రతిబింబాన్ని ఇవ్వదు. బలమైన తటాకమందో ఒక అర్ధమందో ప్రతిఫలిస్తుంది కదా. అలాగే అంతటా ఉన్న ఆ పరబ్రహ్మము, ఆ జ్ఞాన చైతన్యము అంతఃకరణ అనేటువంటి అర్థము. మన అంతఃకరణ అర్థం ఎలా అయ్యింది? మా అనింద్యతో కూడింది కదమ్మా అని అడగచ్చు. ఎందుకు అర్థమైంది అంటే, అంతఃకరణ ఎందుకు అర్థమైంది అంటే అది అపంచీకృత పంచభూతాలతో తయారు చేయబడింది కాబట్టి. తప్పకుండా రావాలి ఆ ప్రశ్న. పంచీకృతమైన పంచభూతాలతో తయారైంది కనుక ఈ శరీరము స్థూలమై దిమ్మలాగా ఉంది. అయితే దీనికి చైతన్యం లేదు. అది అంతఃకరణ అపంచీకృత పంచభూతాలు. ఎందుకంటే పంచీకృతం కాలేదు అక్కడ. ఎందుచేత? పంచభూతాల్లో కొన్ని ముక్కల్ని తీసి తయారు చేసిన కలిపి ముద్ద స్థూల శరీరము కలపకుండా అలాగే ఉన్న వాటిలో ఈ కలిపిన ముద్ద పెట్టబడింది. మరి లోపల ఉన్నది కలపని పంచభూతాలు కదా, అంటే సూక్ష్మంగా ఉన్నాయి. ఆ సూక్ష్మమైన పంచభూతాలతో తయారు చేయబడింది కాబట్టి నిర్మలమైన అద్దంలాగా అది ప్రతిఫలించుకోగలిగే శక్తి కలిగి ఉంటుంది. అందరి అంతఃకరణలోనూ ఆ అంతఃకరణ యందు ఆ అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క జ్ఞాన ప్రకాశము పడుతోంది గనకనే, ప్రతిబింబించి గనకనే అది ఎలా ఉంది? ఆ పరబ్రహ్మము నేను అనే దివ్య చైతన్య స్వరూపమై ఉండడం చేత ఆ ప్రతిబింబము కూడా ఈ అంతఃకరణలో నేను నేను అని స్పందిస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే ప్రతిబింబం మాట్లాడదు కదా, కానీ ఇది చైతన్య ప్రతిబింబం కదూ.
అంటే ఇక్కడ ప్రతిబింబం ఎట్లా ఉంది అంటే అక్కడేమో రూపంతో ఉంది, భౌతికంగా అద్దంలోనో తటాకంలోనో రూపంతో ఉంది. కానీ ఇక్కడ మన అంతఃకరణలోని ప్రతిబింబం శబ్ద రూపంలో ఉంది. నేను అని రూపం కాదు, శబ్ద రూపంలో ఉంది. ప్రతిబింబం అనేసరికి మనకు రూపం కనిపించేస్తుంది. అది ఇక్కడ శబ్ద రూపం. పరమాత్మ శబ్ద తన్మాత్ర యొక్క వ్యక్తీకరణ అయి ఉండడం చేత ఇప్పుడు మన అంతఃకరణలో బయట ఏం చెప్పారు, అద్దంలో లేకపోతే తటాకములో చంద్ర ప్రతిబింబం ఉన్నట్లు అని చెప్పారు. ఇక్కడ రూపంతో కనపడుతోంది స్థూలం గనక. లోపల పరమాత్మ యొక్క అంశ శబ్ద ప్రతిబింబమై ఉండడం చేత ఆ శబ్దం ఏమిటి, నేను అని స్పందిస్తుంది. ఎక్కడ, అంతఃకరణలో. అవునా? ఇప్పుడు మన అంతఃకరణలో నేను నేను అనేది స్వయం శక్తివంతమైన నేను కాదు, కాదమ్మా. అఖండ పరమాత్మ యొక్క దివ్య చైతన్య అంశ అయి ఉండడం చేత, ఇది దానిదే అయి ఉండడం చేత దాని వలనే చైతన్యము కలిగి నేను నేనని స్పందిస్తుంది. అవునా? జ్ఞానాజ్ఞారూపం చేతి అది పోని ఆ నేను అనేసరికి అది స్థూల దేహమైన మేనులోని సూక్ష్మ అంతఃకరణలో ఉండడం చేత దానికి ఆ మేను ఒక గూడైపోయింది, అంతవరకే పరిమితం అయిపోయింది. ఆ తెలివి ఎంతవరకే పరిమితం అయిపోయింది, ఆ తెలివి అజ్ఞానం. ఇప్పుడు మన తెలివి తెలివే, ఇది దేహం అంతే పరిమితం అయిపోయింది. అంచేత అది ఏమైపోయింది, నానా జ్ఞాన అజ్ఞాన రూపాలను చెంది సర్వమును గుర్తిస్తూ మళ్ళీ అది తెలివే కాబట్టి క్రియాకారకమైన పనులన్నీ చేస్తూ నాది నాదంటూను కర్మ సంస్కారాన్ని పోగు చేసుకుని బంధ కారణం అవుతోంది. ఇలా వచ్చింది బంధం. చూసావా మరి? అట్లు కాక తన సంగతి, తన మూలము సంగతి విచారించి ఏమిటి ఇది నేనేనా, నాకు నేనే నేను అనగలుగుతున్నానా, నేనేనంటే ఎక్కడి నుంచి వచ్చాను అని గనక తన్ను తాను తన సంగతిని, తన మూలం సంగతిని చక్కగా విచారించి వివేక జ్ఞానముతో కృషి చేస్తే తన స్వస్వరూప సాక్షాత్కారమును పొందగలడు. ఎప్పుడు ఈ ప్రతిబింబపు నేనెవరినానని ప్రశ్నించుకోడు. తాను ఆల్రెడీ మేనుతో చేరి ఉండడం చేత మేను అనే స్థిరపడిపోయాడు. మేను అని స్థిరపడిన తరువాత ఇక ఆ నేను యొక్క వ్యవహారం నాది నాదిగా అవునుగా కాదుగా అనేకంగా ఆ కర్మలు చేస్తూ మళ్ళీ కర్మ ఫలాలని మూటలు కట్టుకుంటూ మళ్ళీ ఇలాంటి ఒక గూడిని వెతుక్కుంటూ ఆ గూడిలో మళ్ళీ ఆ పంచీకృత పంచభూతాలతో ఏర్పడిన అంతఃకరణలో మళ్ళీ నేను అన్నట్టుగా తిరుగుతున్నాడు. ఇదే బంధం. ఇట్లు అలా కాకుండా అసలు ఏమిటి నేనెవరని ఎవరిని తను ప్రశ్నించుకుంటారండి? అదేంటండి బాబు, ఇదేం ప్రశ్న? నేను వాడినని నాకు తెలుసు కదా, దాన్ని నేనెవరినని నేను ఎందుకు అడుగుతాను? నేనేమన్నా మతిలేను అనుకుంటున్నారా? అందరూ అలాగే ఉంటారు కూడా. కానీ ఎవడైతే సద్గురు ఉంటాడో అతడి ప్రబోధం చేత అయితే నేను ఎవరిని స్వామి, మరి నేను వాణినే అని అనుకోండి, కానీ మరి ఈ వాణి శాస్త్రాలు వినడం వల్ల అక్కడ ఇక్కడ వినడం వల్ల ఈ వాణి దేహమని, ఈ దేహం నేను కాదని అని అంటున్నారు. మరి ఈ దేహం నేను కాకపోతే నేను ఎవరిని అని గనక మనం గురువును ప్రశ్నిస్తే ఈ జ్ఞానమంతా మనకి తెలియచేసి నేను అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబము, అంటే తనకి తానే ఉండలేనిది, ఉన్నను పరమాత్మ లక్షణాలతో ఉంది కానీ తనకి తానే ఉండలేనిది కాబట్టి అది పరిమితమైన దాంతో బంధింపబడింది. ఇప్పుడు నీవు ఈ దేహము నేను అనుకున్నంతసేపు ఈ బంధన ఉంటుంది. నేనెవరా అని విచారిస్తే నువ్వు మేను కాదని గురుముఖంగా తెలిస్తే అనుభవపూర్వకంగా ఇక నీకు బంధం లేదు. నేనుని పుట్టుకొచ్చే పని లేదు, రెండో ప్రతిబింబం ఏర్పడే పని ఉండదు. ప్రతిబింబం ఏర్పడిందా బంధం తప్పదు. ప్రతిబింబము ఏర్పడడానికి ఆధారణమైన అంతఃకరణ అనేటువంటి పంచభూత తన్మాత్రలతో చేరకపోతే, అద్దంలో చేరకపోతే
ప్రతిబింబం లేదమ్మా. అది సంగతి అమ్మా. అంచేత నేనంటే మేనన్న అజ్ఞాన భావాన్ని నేనంటే ఇప్పుడు అంతకంతో సహా వదిలేసి నేనెవరు నాని ప్రశ్నిస్తే తన మూలములో రెండో నేను లేని ఏకమైన నేనుగా తన స్వరూప సాక్షాత్కారం జరుగుతుంది అంటున్నారమ్మా. అది దాని వివరణ. ఈ పాయింట్ ని మాత్రం బాగా హైలైట్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ దీన్ని చెప్పుకోవాలి, వినాలి. అవునమ్మా. హలో అమ్మ, వింటున్నారమ్మా? ఈ నేనన్న దానికి ఈ ప్రతిబింబానికి చాలా చక్కటి వివరణ వచ్చిందమ్మా. అంచేత ఏం చేసింది? సంస్కారాన్ని పోగు చేసుకుంది. ఎందుకు? భూతద్దమందు ప్రవేశించిన సూర్యరశ్మి రాహక శక్తి అంతకుముందు కాల్చలేదు. సూర్యుడు వెలిగి ఏం కాల్చేస్తుంది? భూతద్దంలో పడేసరికి అది కాల్చగలిగే శక్తిని పొందినట్లు ఇగో ఈ అఖండమైన పరమాత్మ అపంచీకృతమైనటువంటి అంతఃకరణ ఎందు ప్రతిఫలించేసరికి దానికి చైతన్యము శక్తి వచ్చేసి దాని వల్ల దేహేంద్రియ మనోబుద్ధాలు చెలింపబడుతుంటే ఇక తాను తన స్వరూపంను మరిచిపోయి ఇవే నేనన్న వ్యవహారంలో పడిపోయి నాది నాదంటూ అనేక కర్మలు చేస్తూ మంచి చెడ్డ కర్మలు చేస్తూ ఆ కర్మ వలయంలో ఇది కర్మబంధాన్ని పోగు చేసుకుంటోంది. ఇప్పుడు మనం ఈ జ్ఞానం ఇలా కాకుండా తన సంగతిని తన మూలాన్ని విచారించి వివేక జ్ఞానంతో కృషి చేస్తేనో తన స్వస్వరూప సాక్షాత్కారమును పొందగలడు. తన స్వరూప జ్ఞానమే ఈ శ్లోకమందు ఉపయోగించినటువంటి జ్ఞానము అన్న పదానికి అర్థం. స్వరూప జ్ఞానమే జ్ఞానము గాని లోకంలో చలామణి అయ్యే జ్ఞానాలన్నీ జ్ఞానాలే అయిన అజ్ఞానాలే అని ఇక్కడ మనకు చెప్తున్నారమ్మా. మిగతా జ్ఞానాలన్నీ అజ్ఞానాలేనమ్మా. కాబట్టి ఈ ఉపయోగించే జ్ఞానము శబ్దమునకు జ్ఞానం అనే శబ్దమునకు అర్థమును మనం గుర్తించాలి. భగవద్గీతలో చెప్పబడినటువంటి అమానిత్వాది 24 శుభ లక్షణాలలో కూడి ఉన్నది ఇది కదా, చెప్పాడు కదా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం కాదమ్మా, 13వ అధ్యాయంలో ఇక్కడ అమానిత్వాది గుణాలు ఎక్కడ చెప్పాడు? అమానిత్వం అదంబిత్వం అహింసాక్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం ఆత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అశక్తిరన విశ్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టోనిష్టోపపత్తిషు. అది ఈ 3 శ్లోకాల్లోనూ అమానిత్వాది గుణాలన్నిటినీ కూడా ఉపయోగించి 24 తత్వాలు ఎన్నున్నాయి? ఇవి 14 గుణాలు, శుభ లక్షణాలు. ఇలాంటి గుణాలతో కూడి ఉన్నప్పటికీ అది అటువంటివన్నీ గుణాలు మనం సంపాదించామనుకుందాం. అమానిత్వము, అదంబిత్వము, అహింస, శాంతి, ఆర్జవము ఇలాంటి గుణాలన్నీ మనం సంపాదించినప్పటికీ అది గురువు కంటే గొప్పదేం కాదు. అవన్నీ ఏం చేస్తాయన్నమాట, ఇవి లేకపోవడం వల్ల ఉన్న దోషాలను తీసేస్తాయి. ఆ గుణాలు సంపాదించిన తరువాత ఏం చేయమన్నాడు? మైచానన్య యోగేన బుద్ధిరవ్య విచారిణి వివిక్తతే సేవిత్వం అరతిర్జన సంసతి అధ్యాత్మ జ్ఞాన నిశ్చిత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అది అలా చేయాలి. ఎన్ని గుణాలు ముందు సంపాదించాలి, అదే పరమ లక్ష్యం కాదు. అప్పుడు ఏం చేయాలంటే మైచానన్య యోగేన బుద్ధి వ్యభిచారిణి. వేరే విషయంలోకి వెళ్ళినట్టు నీ బుద్ధి వ్యభిచారిణి అయిపోయింది. నన్నే 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 నీ యందు నీవు నేను అని అనడానికి ఆధారమైనదే నా నిజస్వరూపం. వివిక్తతే ఏకాంత స్థలంలో ఎక్కువ ఉంటూ బంధువులు మిత్రులు వాళ్ళు వీళ్ళు బాధ్యతలు అనుకుంటే అసలు దేని మీదకి ఇక నువ్వు వెళ్ళకు. ఎందుకంటే అవేవి నీకు నీ అంతిమ లక్ష్యాన్ని చేర్చవు. ఇక్కడికి అయిపోయింది, ఇక చాలు, నీవు నీ సంగతి నువ్వు చూసుకో అంటూ బుద్ధిరవ్య విచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసతి. అప్పుడేం చేయమంటారు స్వామి? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నీకు ఆధారమైన పరమాత్మ యొక్క నిత్యత్వాన్ని
ఈ నేను మేను అనేటువంటి దాని అనిత్యత్వాన్ని చక్కగా గ్రహించి ఆ దివ్యతత్వంలో నిలిచి ఉండు. అసలు 13వ అధ్యాయం అంతా విడదీసి అస్సలు ఏం చేస్తుందంటే కొబ్బరి కురిడీలాగా చేసేస్తుందమ్మా. దాన్ని గురువు చెబితే తప్ప, చెప్పి దగ్గరుండి మాటి మాటికి మేలు కొలుపుతూ చేయిస్తే తప్ప మనకి మనంగా చేసామంటే ఎప్పటికప్పుడు అంటుకుపోతూ ఉంటాం. అది చూసుకో మనం బాగున్నాం అనుకుంటాం, అదే మాయ. అందుకే వెంట జంట వెన్నంటి గురువుతో ఆ మానసిక రిలేషన్ సదా పెట్టుకుంటూ, బాహ్యంగా అవకాశం ఉంటే బాహ్య రిలేషన్ పెట్టుకుంటూ, ఎక్కడికక్కడ ఓడగొట్టుకుంటూ మనం ఆయన ఆశ్రయంలో దిగజారిపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. దాంతో నిత్యము ఉంత్వం, దాంతో నిత్యం కూడి ఉండు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ నువ్వు సాధించినప్పటికీ కూడా అది గురుతత్వం కంటే మీరింది కాదు. అందుకే నగురోరధికం అన్న అనునట్టి అఖండ జ్ఞానము కూడా గురుతత్వం కంటే న్యూనమైనదే. అఖండ జ్ఞానం కూడా గురుతత్వం కంటే తక్కువైందే అంటాడు. అయ్యో అఖండ జ్ఞానం కూడా అనిపిస్తుంది. కానీ కనుక గురు భక్తులకు మనమందరము కూడా తస్మాత్ సర్వం ప్రకారేణ గురు భక్తిం సమాచరేత్. ఒక్క క్షణము కూడా గురువు యందు ధ్యాస మళ్ళిందా నీవు తెలియకుండా పతనం అయిపోతావు. గురువు అంటే నీ హృదయంలో ఉన్నాడు కదా, నీ హృదయంలో ఉన్నాడు. అయితే నీ హృదయంలో ఉన్నవాడిని గుర్తు చేయడానికి బాహ్య రూపంలో నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. వాడికి ఏం పట్టిందండి, శ్రమిస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లికి బిడ్డ యందు ఉండే ప్రేమ కంటే అపారమైన ప్రేమ ఆ పరమేశ్వరుడికి, ఆ పరమ గురువుకి, పరమాత్ముడికి ఉంటుంది. అందరినీ కనిపెట్టే ఉంటాడు. ఎప్పుడు ఇక్కడ ఎవడు జారిపోతున్నాడో, ఎవడిని ఎలా రక్షించుకోవాలో అని ఆయన ఏం చేస్తాడంటే ఆ సమయానికి వారి అర్హతకి తగినటువంటి ఒక గురువుని పంపిస్తాడు. నేను చెప్పుకున్నాం కదా, గురువులు వాళ్ళు నేర్పించిన గురువు దగ్గర నుంచి మనకి మరి పిహెచ్డి ఇచ్చే గురువు వరకు గురువులే. ఆ సమయానికి నీకేది తగునో దాన్ని ఇస్తాడు. ఇచ్చి అక్కడే ఉంచడు, పైపైకి ఆ అనంతత్వంలోనికి, తన స్వరూపంలోనికి ఆయనే లాక్కుంటాడు. ఎందుకు? తన నుంచి వ్యక్తమైన ఒక చైతన్య కిరణం పతనమైపోవడం ఆయనకు నచ్చుతుందా? నచ్చదమ్మా. అందుకే గురువు పరమాత్మ నీవే కదా సద్గురు రూపంలో వచ్చి నిరంతరం నువ్వు ఇలా బోధ చేయించకపోతే మేము పతనమైపోతాం కదా. మా పతనాన్ని చూసి భరించలేక మళ్ళీ ఎక్కడో అందిస్తావా, ఆ లింక్ తగిలిస్తావా, లాక్కుంటావా? ఆ పూర్వకాలంలో శ్రీశైల పర్వతం ఎక్కేటప్పుడు దారులు లేక నెమ్మదిగా పాకుతూ చేదుకోవయ్యా, నీదరికి మమ్ము చేదుకొని మమ్మేడుకోవయ్యా, చేదుకో మల్లన్న అని పాడుకుంటూ మేము కింద గోతులో ఉండిపోయాం, నూతిలో ఉన్న వాళ్ళలాగా కదూ. ఈ ఈ తాడు కట్టి పైకి లాగినట్లుగా నీకు నీ కరుణ అనేటువంటి చేయూతనిచ్చి చేదుకో ఆ పాతాళలో ఉన్న మమ్మల్ని అనంత శిఖరాగ్రాల మీద ఉన్న నువ్వు నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని పాడుకుంటూ వాళ్ళు పాకుతూ శ్రీశైల శిఖరాగ్రాన్ని చేరేవారట. దానిలో ఎంత అంతరార్థం ఉందో చూడండి. కాబట్టి మనం నువ్వు కావాలి తండ్రి, నువ్వు కావాలి మాకు, నువ్వు కావాలి అని తపన పడే వారిని అందరినీ కూడా ఏదో ఒక రకంగా ఎప్పుడో అక్కడ ఏదో విధంగా ఆయన చేదుకుంటాడు. అందుకే ఎంతో ఇష్టమైన ఆ శ్లోకం, సర్వతః పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య అంతటా వ్యాపించి ఉన్న స్వామి ఈశ్వరా పరమాత్మ అనేసరికి అనేక నామరూపాలు, అనేక చేతులు, అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేక మనస్సులలో ఆయనే ఉన్నాడు గనుక ఆ నిమిషానికి ఆయా చేతుల ద్వారా నిన్ను ఆదుకున్నవాడు ఆ పరమాత్ముడే.
కాబట్టి ఎప్పుడెప్పుడు మన అర్హతని బట్టి ఏదేది ఎలా ఇవ్వాలో అలా ఇస్తూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడన్న ధీమా మనకు ఉండాలి. ఆ ధీమా నీకు ఉన్నా లేకపోయినా ఆయన రక్షణ వలయంలో నుంచి ఎవ్వరు ఏ ప్రాణి తప్పించుకుని, ప్రతి ప్రాణి ఆయనదే గనక, ప్రతి జీవి ఆయనదే గనక, ఈ ఒక్క జ్ఞానం ప్రతి జీవి ఆయనదైనప్పుడు నేను నీదే కదా ఈశ్వర, నాది నీదే కదా ఈశ్వర అన్న భావన నోటితో కాకుండా మనసుతో కాకుండా అనుభవంగా స్థిరపడాలి. అది స్థిరపడినప్పుడు ఉన్నంత నిశ్చింతకి ఇక అంతుంటుందా? ఎంత ధీమా, ఎంత ధీమా! అదే ప్రహ్లాదే మనకు సాక్ష్యం. ఎంత ధీమా! నిప్పుల్లో తోసేస్తున్నా నారాయణ అన్నాడే తప్ప అమ్మో ఏమైపోతానో కాలిపోతానో అన్నాడా? నీటిలో పడేస్తుంటే నారాయణ అన్నాడే తప్ప మునిగిపోతానేమో చచ్చిపోతానేమో అన్నాడా? కొరడాలతో కొడుతుంటే కూడా ఈ బాబోయ్ నొప్పెడుతుందేమో అనలేదు, నారాయణ అన్నాడు కదా. కాబట్టి కొరడా దెబ్బలు కూడా నారాయణ అయిపోయాయి, అగ్ని కీలలు కూడా నారాయణ అయిపోయాయి, జల తరంగాలు కూడా నారాయణ అయిపోయాయి. అది ప్రహ్లాదుడు మన అందరికీ భాగవత కథలో అది అనన్య భక్తి అనేటువంటి దానికి చక్కటి నిదర్శనంగా అందించాడు. సరేలేండి, అది ఆ యుగంలో ఈ యుగంలోనైనా సరే నిరంతరం పరమాత్మ నీతో కూడి ఉండబట్టే నేను చెల్లింపగలుగుతున్నావు స్వామి. నేను కాదు, నాది కాదు, నువ్వు ఏది జరిగినా నువ్వే నీదే అని మనం ఉండాలి. అలా ఉన్న వారి యందు అపార కరుణావృష్టి అదే కుమ్మరింపబడుతుంది అంటూ ఇక్కడ మనకి సందేశం అమ్మా. ఇప్పుడు ఇదే నిదర్శనం కదమ్మా. ఏమో లేదో చేసుకో. నా గురోరధికం నా గురో జ్ఞానం అన్నప్పుడు అట్టి అఖండ జ్ఞానము కూడా ఆ గురుతత్వమున కంటే తక్కువదే అయి ఉంది. ఆ పార గురు కరుణ లేకపోతే ఎక్కడికి వెళ్తావు? ఏం చేయగలవు అసలు? ఇక్కడ గురుగీత కాబట్టి గురు అంటున్నాం, పరమాత్ముడు నీ అంతరంగ రంగనాథుడు. కాబట్టి గురుభక్తుల మగు మనము అందరము కూడా తస్మాత్ సర్వ ప్రకారేణ గురు భక్తిం సమాచరేత్ అను విధిని అనుసరించి అన్ని తత్వముల కంటేను, అన్ని తపస్సుల కంటేను, అన్ని జ్ఞానముల కంటేను, అఖండ జ్ఞానముల కంటే కూడా గొప్పది శ్రీ గురుతత్వమే. అఖండ జ్ఞానం గురించి తెలుస్తుంది గాని నువ్వు నిలవలేవు, గురు ఆశ్రయంలో ఉంటేనే నిలుస్తావు అని నువ్వు త్రికరణ శుద్ధిగా అనన్య భక్తితో ఉపాసనను గావిస్తూ పో. సర్వభ్రాంతుల్ని రహితం చేసి దివ్య స్థితిని గురు కరుణ నీకు అందించి ఆ గురు కరుణలో నిన్ను చేర్చి తీరుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం అమ్మా. ఎంత చక్కటి వివరణాత్మకం అని చెప్పుకున్నాము, ఆయన కూడా ఇచ్చారు. కాబట్టి ఇంతకంటే ఇంకేముంది? దాన్ని ప్రత్యక్షంగా మనకి 13వ అధ్యాయంలో చూపించాడు పరమాత్మ. దానికి ఈ గురు తత్వంలో గురు బోధలో ఎక్కడ చెప్పండి ఏది చెప్పండి, పరమాత్ముడు అనేక కోణాలలో ఎవరెవరి మానసిక స్థితులకు తగినట్లుగా వారికి అందిస్తూ ఇప్పటిన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఆయనే నడిపిస్తూ రాకపోతే జీవులందరూ నశించిపోయి ఉండేవారే. నశింపులేని పరమాత్మ యందు నశింపగలిగే జీవులు ఎలా నశిస్తారు? నశించరు. కానీ అది గుర్తించక దానిలో పడి తిరుగుతూ దాని ప్రభావానికి లోనైపోతూ సుఖదిక్కాద అనుభవాలను పొందుతున్నామంతే. కాబట్టి పరమాత్ముడే సత్యం, పరమాత్ముడి కంటే సత్యమైన వస్తువేదీ లేదు. అవునా? అందుచేత జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతులకి జ్యోతి, ఆ అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, బాహ్యంగా ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్ర అగ్ని తారావళులు విద్యుత్తు మొదలగు జ్యోతులన్నిటికీ జ్యోతి పరంజ్యోతి. వాటిని ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అగ్ని, ఇది విద్యుత్తు అని గుర్తించి ఉండగలిగినటువంటి జ్యోతి పరంజ్యోతి. జ్యోతులకు జ్యోతి. తమసః పరముచ్యతే, చీకటిని కూడా వెలిగింపచేసే జ్యోతి. ఇది చీకటిని తెలియింపచేసే జ్యోతి ఉందా లేదా మన యందు?
ఆ తమసః పరముచ్యతే. ఆ అఖండ జ్యోతి యందు జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ప్రతి ప్రతి హృదయంలోనూ జ్ఞానము తానే, జ్ఞేయము తానే, జ్ఞేయ వస్తువైన పరమగమ్యము తానే అయి ఉన్నటువంటి నీయందే ఉన్న నీ హృదయ జ్యోతి అయిన పరంజ్యోతిని సదా 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 అఖండ ప్రకాశ స్వరూపాన్ని అంటి పట్టుకొని ఉండు. ఎప్పుడంటి పెట్టుకుని ఉంటావు? ఈ శరీరాన్ని పట్టుకుంటే. ఇది క్షేత్రం తదా జ్ఞానం. ఇది క్షేత్రం మాత్రమే. జ్ఞేయం చోక్తం సమాసతః. దీని యందు ఉన్నటువంటి ఆ సద్వస్తువే నా జ్ఞేయమై ఉన్నది. మద్భక్త తద్విజ్ఞేయం. నా భక్తుడు ఈ జ్ఞానమును కలిగి, మద్భక్త తద్విజ్ఞేయం క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. మద్భక్త తద్విజ్ఞేయం తద్విజ్ఞేయం తదాత్మ. అక్కడ కట్ అయిపోయింది. మద్భక్తి ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. మద్భక్త తద్విజ్ఞం. మీరు మధ్యలో వస్తుంటే మొక్కపోతుంది. పోనీలే, పోతే పోయింది. అది అక్కడ. నా భక్తుడైన వాడు ఈ జ్ఞానాన్ని కలిగి సదా నన్ను ఉపాసిస్తాడు అని అర్థం. అర్థమైందా? మద్భక్త తద్విజ్ఞ మద్భావాయోపపద్యతే. నా భావమును తప్ప ఇక అన్య భావమును రానివ్వడు. అంతే. అప్పుడు ఏమైంది? దీనిలోనే ఉన్నాడు, కానీ దీనిలో ఉన్న తాను ఇది కాదు అన్న జ్ఞానముతో ఉన్నాడు. మద్భావాయోపపద్యత. దీనిలో ఉన్న నేను ఇది కాదు అని నా భావముతో కూడి ఉంటాడు అని ఆ శ్లోకంలో చెప్పారు ఆయన. అంచేత తన స్వరూప జ్ఞానమే ఈ శ్లోకమునందు ఉపయోగించిన జ్ఞానమని చెప్పుకోవాలి. కాబట్టి ఈ శ్లోకానికి అర్థం ఇక్కడ 4 పదాలుగా ఉంటే 4 పదాల్లోనూ ఆఖరి పదం జ్ఞానం. జ్ఞానం యొక్క పదానికి నిజమైన వివరణ అంతా కూడా ఇక్కడ వచ్చింది. జ్ఞానం అంటే ఏమిటనమాట? నీ స్వరూపమును నీవు గుర్తించి నీ స్వరూపము అనంతమని, అవ్యయమని, అఖండ ప్రకాశమని గుర్తిరిగి అందు నిలిచి ఉండు జ్ఞానమే జ్ఞానము. దానికి కూడా జ్ఞానం అనే పేరు. మిగతా జ్ఞానాలకి జ్ఞానం అనే పేరు, దీనికి జ్ఞానం అనే పేరు. కానీ జ్ఞానంలో అంతిమ జ్ఞానం ఇది. అసలైన జ్ఞానానికి నిజమైన నిర్వచనం ఇది అని ఈ శ్లోకంలో చెప్పబడిందమ్మా. తర్వాత శ్లోకంలో గురురాదిరనాదిత్వం గురు పరమ దైవతం గురు మంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. దీని తాత్పర్యం, శ్రీ గురు పరమాత్మ మొట్టమొదటి వాడును మరియు ఆదియే లేనివాడు కూడా అయి ఉన్నాడు. తుది మొదలు తానే అయి ఉన్నాడు. గురు ఉన్నాడు, మళ్ళీ అవి రెండూ కూడా లేనివాడై ఉన్నాడు. గురువే ఉత్కృష్టమైన దైవమై ఉన్నాడు. గురు మంత్రమునకు సాటి అయిన మంత్రము లేనే లేదు. కనుక అట్టి గురు స్వరూపమునకు నమస్కరిస్తున్నాను. దీనికి మళ్ళీ విశేష వివరణలు చెప్పుకోవాలి కదా. దీనిలో ఈ మాటల్ని ఒక్కొక్క పదాన్ని విడదీసి ఒక్కొక్క పదానికి అర్థం చెప్తున్నారు. ఒకటి ఆది, అనాది. ఆది అన్నది ఒకటి, అనాది అన్నది ఒకటి. తర్వాత పరమదైవతం ఒకటి, తర్వాత గురు మంత్రము. 4గా దీన్ని మనం విభజించి చెప్పుకోవాలి. ముందు ఆది గురించి చెప్తున్నారు. ఆది అంటే అనగా మొదటిది అని, ఇంకా చెప్పుకోవాలంటే కారణ వస్తువు అని. మొదటిదే కదా కారణం అని అర్థం ఉంటుంది. కానీ గురు పరమాత్మ మొట్టమొదటిదై సృష్టికంతకు కారణ వస్తువై ఉన్నది. ఆ పరమాత్మయే మొదటి వస్తువా, దాని నుంచే ఈ సృష్టి అంతా కలిగింది. అది మనకి తెలుసు కదా, అనిపిస్తుందే. అదే మరి కొలతలకు లోబడి వస్తువునకు ఆది మధ్య అంతాలు ఉంటాయి. ఆకారముతో ఉన్నదానికి ఆది మధ్య అంతాలు ఉంటాయి. మరి గురు స్వరూపం అనగా గొప్ప లేక పెద్ద స్వరూపమై ఉన్నది.
దాన్ని కొలవడానికి వీలు లేనిది. గొప్ప పెద్ద అను శబ్దములు ఊరికే చెప్పాలి గనక సాపేక్షిక పదాలే. అవి కొద్ది చిన్న అను పదములను పురస్కరించుకొని ప్రవర్తిల్లుతూ ఉంటాయి. గొప్ప అని చెప్పాలంటే చిన్నది అన్నది ఉంటే గొప్ప అని చెప్పాలి. రెండూ లేవుగా. చిన్న అనడానికి కూడా కుదరదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పబడే ఆత్మస్వరూపము ఎంత మహత్ ప్రమాణమై ఉన్నా అణువునందును గొప్పదైన దాని యందు కూడా ఉంది కదా ఆత్మస్వరూపం అని ఎంత ప్రమాణంతో నువ్వు చెప్పుకుంటూ ఉన్నా అది కూడా ఒక ప్రమాణము కలిగి ఉన్నదే. అంతకంటే చెప్పలేవు కాబట్టి అలా అంటాం అంతే. ఎంత పెద్దదంటే చాలా పెద్దదండి అంటాం. ఎంత ఇంత పెద్ద చాలా 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 అని సాగిపోతావు. అంతకంటే చెప్పగలవా? చెప్పలేనమ్మా. అది కొలవడానికి కుదరదే అమ్మా. అవునమ్మా. అది అందుచేత అది ఒకానొక ప్రమాణము కలిగి ఉన్నది. అది ఎటువంటిది? అనోరణ్యాన్ మహతో చెప్పబడినా ఆత్మస్వరూపము ఎంత మహత్ ప్రమాణమైనా అది ఒకానొక ప్రమాణము కలిగి ఉన్నది. అది అంతటా ఇంతటా ఉండునదే గాని అంతటా లేదు అని చెప్పడానికి వీలు లేనిది. ఎంత పెద్ద ఆవరణమైనా దానికి పరిమితి ఉంటుంది కదా. ఎంత పెద్ద ఆవరణ పరిమితి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అని కొలవలేనంత ఉన్నా అక్కడ ఒక ఆవరణ ఉంటుంది కదా. కనుక దానికి మొదలు తుది ఉన్నాయి అంటాం. మరి ఆది అనేది ఉంటే అంతం కూడా ఉంటుందన్నమాట. ఆది అంతాలు ఉంటే మధ్యము కూడా ఉంటుందన్నమాట. ఆది మధ్యాంతములు ఉన్న వస్తువు శాశ్వతము. అవి ఎంత గొప్పదైనా సరే ఆది మధ్యాంతాలు ఉన్నదేది శాశ్వతం కాదు. సృష్టికి ఆది అంటున్నాం. సృష్టికి ఆది అంటే ఏం జరుగుతుంది? మొదలైందనమాట. అంతము అంటే మొదలైందిగా కనపడకుండా ఉందనమాట. అవునా? సృష్టికి ఆది అంటే మొదలైంది. అవునా? సృష్టి కూడా ఆది మధ్యాంతములు కలిగి ఉన్నది. అది నశించేదే తెలుస్తోంది కదా మనకి. మరి సృష్టి లేకుండా మనకి ఎప్పుడు శాశ్వతంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది దేహ దృష్టికి. అని సృష్టి కూడా ఆది మధ్యాంతములు కలిగి ఉన్నదే కాబట్టి నశించేదే అని తెలుసుకోవాలి. అది శాశ్వతము కాజాలదు. ఆది మధ్య అంత రహితమైనటువంటిది ఒక పరిపూర్ణ బ్రహ్మము ఒక్కటి తప్ప దానికి ఆది మధ్య అంతాలు లేవు. ఎప్పుడు ఎక్కడ ఎలా అనడానికి వీలు లేదు. దానికి మేర హద్దు లేదు కనుక దేశ కాలాలకు దానికి అసలు లేవు. అతీతాలు ఏమిటి? కాలాలు లేవు. కాబట్టి ఒక్కటే, అది పరమాత్మ ఒక్కటే. మిగిలినవన్నీ కూడా గురుస్వరూపముతో సహా ఆది మధ్యాంతములు కలవై అశాశ్వతములై ఉన్నవి. ఈ గురుస్వరూపము కూడా అదిగో ఆది మధ్యాంతాలు కలిగిన దానిలోనే. అవునా? అదేంటమ్మా గురుస్వరూపం కూడా దానిలోదేనా అనొచ్చు. అవును, కలలో ఉన్నటువంటి సింహమే మరి ఏనుగులు లేపింది. ఈ గురువు కలలోని సింహం లాంటి వాడు. అంచేత వాడు కూడా ఎప్పుడు కళ అంతమైపోయిందో మరి సింహం కూడా అంతమైపోయింది కదా. ఆది మధ్యాంతములు కలవై అశాశ్వతములై ఉన్నాయి. పరిపూర్ణ పరబ్రహ్మమునందు గురుస్వరూపము గాని మరి ఏ ఇతరములు గాని లేవుగా. పరిపూర్ణ పరబ్రహ్మము ఎప్పటికీ 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 ఉన్నది. లేని కాలమే లేదు. అహం పదార్థము లేని పరిపూర్ణమునందు నేను అన్న తలంపు లేనిది ఆ పరిపూర్ణమునందు ఎప్పుడు తోచి ఒకప్పుడు తోచి మరొకప్పుడు ఆ అహం లేకుండా పోతుంది. దానిలో నుంచే అహం అని ఒక శబ్దం వచ్చి కాసేపు ఉండి మళ్ళీ లేకుండా, ఆ శబ్దముతో పాటే ఈ జగత్తు వచ్చి ఆ జగత్తు ఉన్నంతసేపు ఉండి ఆ శబ్దం పోయేసరికి అది పోతుంది. అని ఆ పరిపూర్ణ పరబ్రహ్మము రాలేదు పోలేదు. అమ్మా అర్థమవుతుందా?
అదే భగవాన్ని రాకపోకలు లేని సమరంగా దివిజూపుమా కృపా పోరాట మరుణాచల. ఇక రాకపోకలు లేని దివిని చూపవయ్యా. రాకపోకలు ఈ సమరం ఆపు తండ్రి. కృపా పోరాటం ఈ పోరాటం ఆపవయ్యా. నీ అపార కరుణ చూపవయ్యా. రాకపోకలు లేని సమరంగా దివిజూపు మా కృపా పోరాట మరుణాచల అని ప్రార్థించారనమాట. ఇదే నేనన్నది వస్తుంది, అది ఉన్నంతసేపు తనతో పాటు జగత్తును తెస్తుంది. నేనుతో పాటే వచ్చిన జగత్తు నేనుతో పాటే పోతుంది. ఏ నేను దేని నుంచి వచ్చిందో ఆ పరిపూర్ణ పరబ్రహ్మము రాకపోకలు కలిగి కాదు. కాబట్టి రాకపోకలు లేని దాని యందు నేను రాకపోకలు కలిగి ఉంది కాబట్టి ఈ వచ్చిపోయే నేను కాదు అనుకున్నప్పుడు ఇక రాకపోకలు కలిగిన నేను తన రాకపోకలను విడిచి రాకపోకలు లేని తానైపోతుంది. అవ్వాలి, అదే మోక్షం. సాధకుడు చేయవలసింది ఆ ఒక్క సాధననే తప్ప ఇంక ఏ సాధన చేసినా అది మరి బంధాలకి కారణమవుతుంది తప్ప మోక్షాన్ని ఇవ్వదు అని చెప్తుందమ్మా. కాబట్టి ఒకప్పుడు తోచి మరొకప్పుడు లేకుండా పోతున్న ఈ అహం అదేగా మరి. కనుక దానికి ఆది మధ్యాంతాలు ఉన్నాయి, అని చెప్పక తప్పదు. ఆ విధంగా దానికి ప్రాగ్భావ తద్వంసాభావ భావములు ఉన్నాయి కదా. ప్రాగ్భావం అంటే కలగడము, అవునా. తద్వంసము అంటే లేకుండా పోవడం లక్షణాలు ఉన్నాయి. దానిని కాలత్రయాబాధ్యమని చెప్పరాదు. కాలత్రయాబాధ్యము అని చెప్పరాదు అంటే కనుక గురుస్వరూపమునకు ఆది ఉన్నదని చెప్పబడింది. అది 3 కాలాలలోనూ ఏది అహంభావము. కనుక దానికి ఆది మధ్యాంతాలు ఉన్నాయని చెప్పక తప్పదు. మరి వస్తోంది పోతోంది కదా. ఆ విధంగా దానికి ప్రాగ్భావ ప్రధ్వంసాభావములు ఉన్నప్పుడు, కలగడము పోవడము అన్న లక్షణాలు ఉన్నప్పుడు దానిని కాలత్రయాబాధ్యమని చెప్పరాదు. 3 కాలాల్లోనూ లేదని అనడానికి లేదు. ఏ కాలంలో పుట్టుకొస్తుందో తెలియదు, ఏ కాలంలో నిలబడి ఉంటుందో తెలియదు, ఏ కాలంలో పోతుందో తెలియదు. అవునా. అది కాలత్రయాతీతం కాదు అని చెప్పరాదు. కనుక గురుస్వరూపమునకు ఆది ఉన్నది అని చెప్పబడింది. అందుకే గురువుకి అయ్యి నేనన్నవాడు వచ్చాక కదా గురువు గొడవ. అవునా. అంచేత ఆ నేనన్నవాడి భావనలో ఉన్నవాడై ఉండడం చేత ఈ గురువుని కూడా ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పవలసి వస్తోంది. కానీ నిజానికి అవి లేవు. అవి లేవు అసలు ఆ గురువుకి. కానీ వీడితో కూడి ఉండడం చేత ఆయనకి కూడా ఉన్నాయని చెప్పాలి. అసలు ఆయన వీడితో ఎందుకు కూడి ఉన్నాడు? వీడి అభాసాభావాన్ని పోగొట్టడానికి. వీడు అభాస పోయేసరికి గురువు లేడు, శిష్యుడు లేడు, అక్కడ బ్రహ్మమే. అది కోసం వీడికి ఉన్నాయని చెప్పాలి గాని ఆ పరిపూర్ణ బ్రహ్మానికి అవి లేవు. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. కానీ దానికి ఆది ఎప్పుడు, ఎంతకాలం క్రితము అని దాని కాల నిర్ణయం మాత్రం చెప్పలేం. ఎప్పుడు మొదలైంది అంటే, ఎంతకాలం క్రితం అంటే, ఎప్పటికి అయిపోతుందంటే చెప్పలేం. ఏమో ఎక్కడో ఎట్లనో తెలీదు. అవునా. దానికి ఇది అని ఒక పరిమితి లేదు అని తెలుసుకోవాలి. ఇంకా అదే రకంగా ఇంకిక్కడ ఆది సర్వ సృష్టికి పూర్వము తోచినది అని మాత్రం మనము నిరాటంకంగా చెప్పొచ్చు. అవునా. ఆది అంటే మొదలు, పరమ సృష్టికి పూర్వము కూడా ఉన్నది. దానిలో నుంచి ఉద్భవించిన దానికి ఆది ఉన్నది. ఆ పరమ సృష్టికి ఆది లేదు. కానీ అహము ఉదయించేటప్పటికీ అది పరిపూర్ణ పరబ్రహ్మం ఉన్నది కదా అని. నేను వచ్చాకనే కదా మళ్ళీ ఆ పరిపూర్ణం. నిద్దట్లో ఏమీ లేదు కదా.
ఈ నేను చింతనే కదా ఈ పరిపూర్ణ పరబ్రహ్మం గొడవైనా. కాబట్టి కానీ అహం ఉదయించేటి వరకే అది ఆది అన్నది పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నది కదా అనియు, నేను దీని వెనుక కదా, దాని తర్వాత కదా ఈ నేను అనియు శ్రీకృష్ణ దేశికేంద్ర వారు అన్నారు. ముందు పరబ్రహ్మం అన్నది ఒకటి ఉంది కాబట్టే కదా ఈ నేను వచ్చింది, దాని తర్వాతనే కదా ఈ నేను వచ్చింది, ఈ నేను వచ్చాకనే కదా ఈ జగత్తు వచ్చింది, ఈ నేను ఈ జగత్తు వచ్చాకనే కదా గురువు వచ్చాడు. అవునా? గురువు వచ్చిన తర్వాత కదా వీడికి ఆది అంతములు లేనిదే నేనుని తెలిసింది. కాబట్టి ఈ గురువు కూడా అంతము కలిగిన అహంకారమునందే ఉన్నట్లు తోచినను ఆ గురు స్వరూపము వీడి అజ్ఞానమును హరించడానికి తోచిన ఒక గురు, ఆ పరిపూర్ణ పరబ్రహ్మ కరుణ వర్షమే అంతే తప్ప మళ్ళీ ఆ గురువేం పరిమితుడు కాదు, అపరిమితమైన పరమాత్మే. వచ్చి వీడి భావంలో కనిపిస్తూ ఉన్నంతసేపు వాడు పరిమితుడుగా ఉంటాడు గాని, అతడు పరిమితుడుగానే ఆ బోధ చేస్తున్నప్పుడు చేసే ఆ గురువు వినే ఆ శిష్యుడు కూడా పరిమితుడుగానే తోస్తారు గాని, ఏ శిష్యుడికి గురు బోధ వల్ల అపరిమితత్వము పూర్ణత్వము గుర్తెరిగితే గురువు లేడు, శిష్యుడు లేడు. అవునా? అర్థమైందా? అందుకే చెప్తున్నాను. అంటే దానికే మనం ఎప్పుడో అనుకోకుండా ఇలా తోటలో తిరుగుతూ ఒక పాట రాసాను చూడు. నేనులోనా మేను ఉన్నదా, నేనులోనా నేను ఉన్నదా, నేను మేను దేనిలోనో ఆ గుట్టు తెలుపుము గురువరా, ఈ చిక్కు విప్పుము దేవరా అన్నాడు శిష్యుడు. స్వామి నేనులో నేనుందా స్వామి? నేను దేనిలో ఉన్నాయి స్వామి? ఆ గుట్టు చెప్పండి స్వామి, ఆ చిక్కు విప్పండి స్వామి అన్నాడు. నేను అంటే జగతిరా, నేను అంటే నేనులోనా నేను ఉన్నదా అన్నాడు కదా. నేను సంగతి చెప్తున్నాడు. నేను అంటే జగతిరా, జగతే కదూ. నేను అంటే జగతిరా, నేనులోనే నేను ఉన్నది. జగతి ఎవరికి తెలుస్తుంది? నేనుకి. నేనంటే ప్రపంచం, జగత్తు. ఈ జగత్ ఎవరికి తెలుస్తుంది కదా. నేను అంటే జగతిరా, నేనులోనే నేను ఉన్నది. నేను అనే తెలివిలోనే మేను అని తెలియబడే జగత్తు ఉంది కదా. నేనులోనే నేను ఉన్నది. నేను అంటే గురు దేవుడు, దేవుడనగా గురువురా. నేను అంటే దేవుడే, నేను అంటే జీవుడు, జీవుడంటే దేవుడే, దేవుడనగా గురువురా. ఈ గుట్టు తెలిసిన శిష్యుడే ఆ గురువురా, ఈ గుట్టు తెలిసిన శిష్యుడే ఆ గురువురా. ఈ గుర్తు నెరుగుము శిష్యుడా, నీవు నేను లేమురా, ఉన్నదొక్కటే బ్రహ్మము. నీవు నేను లేమురా, ఉన్నదొక్కటే బ్రహ్మము. అది ఆ రోజు ఇంకా ఎన్నో వివరణలతో వచ్చినటువంటి ఆ పాటమ్మ. ఇదే ఈ గురు వేదాంత రహస్యమే. ఈ పుస్తకాన్ని చదవాలా ఏంటి? అనుభవం చెప్పదు. అనుభవం అది ఇప్పుడు చెప్తుంది. ఇదే ఎన్ని ముక్కలతో ఎన్ని రకాలుగా చెప్పినా అదే. గురుదేవా అని స్మరించేసరికి స్ఫురిస్తుంది అంతే. ఈ కవిత్వాలు ఏమైనా కాగితాల మీద పెట్టి రాసినవి ఏమిటి? అపౌరుషేయాలు అవి. వాటికి అవి ఆ పరమాత్మ స్ఫురింప చేస్తే కదా అవి ప్రవహించి వస్తున్న మాటలు. ఏదో వాణమ్మ గారు చెప్పేస్తున్నారు అక్కడ, గురువు గారు ఓ గోంగూర గారు అంటారు మీరు. ఏదోలేమ్మా అవని, ఏదైనా ఆ అఖండ పరమాత్మ యొక్క కరుణే. అంచేతమ్మా భక్తితో ఈ గురుదేవుని ఉపాసిస్తూ పోతే, భక్తితో ఆ గురుదేవుని ఉపాసిస్తూ పోతే అఖండమగు శ్రీ గురుతత్వమునే త్రికరణ శుద్ధిగా కలిగి
అనన్య భక్తితో ఉపాసన గావించి సర్వభ్రాంతి